చంద్రబాబుపై నమ్మకంతోనే రాజకీయాల్లోకి వచ్చా, టీడీపీలోనే దళితులకు పెద్దపేట అన్నారు లిడ్ క్యాప్ చైర్మన్ పిల్లి మాణిక్యారావు. ప్రకాశం జిల్లా కారంచెడులో నిరుపేద దళిత కుటుంబంలో పుట్టిన పిల్లి మాణిక్యారావు చీరాలలో డిగ్రీ, గుంటూరు ఏసీ కాలేజీలో న్యాయ విద్యను అభ్యసించారు. చిన్నతనం నుంచే విప్లవోద్యమంలో చురుగ్గా పాల్గొంటూ 1994 జూలై 7న మంద కృష్ణ మాదిగ నేతృత్వాన ఎంఆర్పిఎస్ను ఏర్పాటు చేసి ఉద్యమాన్ని ముందుకు నడిపించడంలో కీలక పాత్ర పోషించారు. నందమూరి తారక రామారావు గారు వర్గీకరణకు హామీ ఇస్తే శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అమలు చేసి చూపించారు. ఇచ్చిన మాట నిలబెట్టుకునే తత్వం గల చంద్రబాబు నాయుడు గారి నాయకత్వానికి ఆకర్షితులున్నాయి 2017లో తాను రాజకీయాల్లోకి వచ్చానని పిల్లి మాణిక్యారావు చెప్పారు. తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధిగా జగన్ రెడ్డి అరాచక పాలనపై గళమెప్పి పలుమార్లు నిర్బంధానికి గురయ్యాడు ఆయన. దళితుల్లో అనాదిగా వెనకబడిన మాదిగ జాతికి న్యాయం జరగాలన్నా, దళితుల మధ్య ఐక్యత సాధించాలన్నా తెలుగుదేశం పార్టీతోనే సాధ్యం అంటున్న పిల్లి మాణిక్యారావు అంతరంగం ఆయన మాటల్లోనే. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాతే దళితులకు అత్యధిక ప్రాధాన్యత లభించింది. దళితుడైన మహేంద్రనాథ్ను అన్న ఎన్టీఆర్ తొలిసారి రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రిని చేశారు. అంతకుముందున్న కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ఆర్థిక శాఖ అంటే కొన్ని కులాలకు మాత్రమే పరిమితం చేసింది. దళితుడైన బాలయోగిని లోక్సభ స్పీకర్, ప్రతిభా భారతిని శాసనసభ స్పీకర్ చేసింది తెలుగుదేశమే. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో దళితులకు 39 సీట్లు సమానంగా పంచింది టీడీపీనే. చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దళితులు ఆత్మ గౌరవంతో స్వేచ్ఛగా బతికే పరిస్థితులు కల్పించారు. 1994లో ఎన్టీఆర్ గారిని కలిసి వర్గీకరణ చేయాలని కోరాం. అందరికీ సమన్యాయం చేయాలనే ఉద్దేశంతోనే వర్గీకరణ అంశాన్ని మేనిఫెస్టోలో పెట్టానని ఆనాడు అన్న ఎన్టీఆర్ చెప్పారు. ఆ రోజు అన్నగారు చెప్పిన మాటలు నాకు ఇప్పటికీ గుర్తున్నాయి. చంద్రబాబు నాయుడు గారు 1997లోనే ఆర్డినెన్స్ ద్వారా మొట్టమొదటిసారి వర్గీకరణ చేశారు. రెండోసారి ముఖ్యమంత్రి అయ్యాక 2000 సంవత్సరంలో ఆర్టికల్ 16/4 ప్రకారం అప్పటి రాష్ట్రపతి గారి సలహా మేరకు అమలు చేశారు. ఫలితంగా 2000 నుంచి 2004 నవంబర్ వరకు వర్గీకరణ అమలై దాదాపు 25,000 మంది మాదిగ ఇతర ఉపకులాల వారికి ఉద్యోగాలు లభించాయి. తర్వాత అధికారంలోకి వచ్చిన రాజశేఖర రెడ్డి వర్గీకరణ ఆర్డినెన్స్ పక్కన పెట్టారు. తర్వాత న్యాయపరమైన చిక్కులు 2019లో అధికారంలోకి వచ్చిన జగన్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేకపోవడంతో మా చిరకాల కోరిక నెరవేరలేదు. చంద్రబాబు నాయుడు గారు 4వసారి ముఖ్యమంత్రి అయ్యి అధికారంలోకి వచ్చాక ఇప్పుడు మేము వర్గీకరణ ఫలాలను అందుకుంటున్నందుకు ఆనందంగా ఉంది. దళితులకు సంబంధించిన అనేక పథకాలు ప్రవేశపెట్టి విజయవంతంగా అమలు చేసింది తెలుగుదేశం పార్టీ. ఇల్లు లేని ప్రతి పేదవాడికి సొంత ఇల్లు కల్పించాలన్న ఉద్దేశంతో అన్న ఎన్టీఆర్ పక్కా గృహ నిర్మాణ పథకాన్ని ప్రవేశపెడితే చంద్రబాబు నాయుడు గారు సమర్థవంతంగా అమలు చేశారు. తెలుగుదేశం పాలనలోని అంబేద్కర్ గురుకుల పాఠశాలలు, సోషల్ వెల్ఫేర్ హాస్టళ్లు, అంబేద్కర్ విదేశీ విద్యా పథకాలు ప్రవేశపెట్టారు. 2019లో అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి గతంలో దళితులకు అమలు చేసిన పథకాలన్నీ రద్దు చేశాడు. ప్రపంచమంతా కీర్తించే అంబేద్కర్ గారి పేరు మీద ఉన్న విదేశీ విద్యను తొలగించి పథకాన్ని నీరుగార్చి తన పేరు పెట్టుకున్నాడు. ఎస్సీ కార్పొరేషన్ నిధులు నిలిపివేశాడు. భూమి కొనుగోలు పథకాన్ని రద్దు చేశాడు. డప్పు కళాకారులకు ఇచ్చే పెన్షన్లు తొలగించాడు. ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు గారు 4వసారి ముఖ్యమంత్రి అయ్యాక జగన్ రెడ్డి రద్దు చేసిన పథకాలన్నింటినీ ఒక్కొక్కటిగా పునరుద్ధరిస్తూ మాది రెల్లి కార్పొరేషన్ ద్వారా అమలు చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పాటు దళితులను అడ్డం పెట్టుకొని రాజకీయం చేసి మా బిడ్డలపై దమనకాండ సాగించాడు. ఇసుక అక్రమాలపై ప్రశ్నించిన దళిత సోదరుడు వరప్రసాద్కు శిరోమణనం చేశారు. దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యం చంపి డోర్ డెలివరీ చేశారు. 2019లో జగన్మోహన్ రెడ్డి హయాంలో అన్ని వ్యవస్థలను నాశనం చేసినట్టుగానే మా లిడ్ క్యాప్ను కూడా సర్వనాశనం చేశాడు. లిడ్ క్యాప్ కేటాయించిన భూములను జగన్మోహన్ రెడ్డి వైసీపీ వాళ్ళకు దారాదత్తం చేశాడు. గుంటూరు జిల్లా 34 ఎకరాల లిడ్ క్యాప్ భూమిని జగనన్న లేఅవుట్ పేరుతో లాక్కున్నారు. తిరుపతిలో దాదాపు 4.5 ఎకరాలు ఉంటే వైసీపీ వాళ్లకు కట్టబెట్టాలని చూశాడు. కృష్ణా జిల్లా కొండూరు మండలం వెల్లటూరులో దాదాపు 18 ఎకరాలు ఉంటే వైసీపీ వాళ్ళు కబ్జా చేశారు. విజయవాడ నడిబొడ్డున గతంలో చంద్రబాబు గారు లిడ్ క్యాప్కు కేటాయించిన
అత్యంత విలువైన భూమిని జగన్ రెడ్డి జమానాలో వైఎస్ఆర్ ట్రేడర్స్కు అప్పగించారు. అమరావతిలో సమగ్రాభివృద్ధి సాధ్యమేనా అంటే ఖచ్చితంగా సాధ్యమే. ఒక మనిషికి అన్ని అవయవాలు సరిగ్గా ఉన్నప్పటికీ గుండె పని చేయకపోతే ఉపయోగం లేదు. మహనీయుడు అంబేద్కర్ రాజ్యాంగం ద్వారా భారతదేశానికి ఒక రాజధాని ఉంది. దేశంలోని ప్రతి రాష్ట్రానికి ఒక రాజధాని ఏర్పాటైంది. 2014లో రాష్ట్రం విడిపోయిన తర్వాత మనకు ఒక ప్రపంచ స్థాయి రాజధాని ఉండాలన్న సంకల్పంతో అమరావతిని రాజధానిగా ప్రకటించి నిర్మాణ పనులు చేపట్టారు. 2019లో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాకపోయి ఉంటే ఇప్పటికే రాజధాని నిర్మాణం పూర్తయి అన్ని జిల్లాలు సమగ్రంగా అభివృద్ధి చెందేవి. చంద్రబాబు నాయుడు గారు రాజధాని అభివృద్ధితో పాటు అభివృద్ధిని వికేంద్రీకరణ చేస్తున్నారు. రాయలసీమ, ఉత్తరాంధ్రలో ఆ ప్రాంత పరిస్థితులకు అనువైన పరిశ్రమలు తెస్తున్నారు. ఐటీ పరిశ్రమలు, డేటా సెంటర్ల రాకతో విశాఖపట్నం రాష్ట్ర ఆర్థిక రాజధానిగా శరవేగంగా అభివృద్ధి సాధిస్తోంది. అలాగే రాయలసీమలో రెన్యూవబుల్ ఎనర్జీ, ఎలక్ట్రానిక్స్ పరిశ్రమలు పెద్ద ఎత్తున ఏర్పాటవుతున్నాయి. ఒకే రాజధాని అభివృద్ధి వికేంద్రీకరణ అన్న నినాదాన్ని కేవలం మాటలకే పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో అమలు చేసి చూపుతున్నారు. భారతదేశ చరిత్రలో చర్మకారుల గురించి ఆలోచించిన తొలి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 100 ఎకరాలు చర్మకార పరిశ్రమ కోసం కేటాయించారు. చర్మకార వృత్తిదారులకు శిక్షణ ఇచ్చి ఉపాధి అవకాశాలు కల్పించారు. నేను చైర్మన్ పదవి చేపట్టే నాటికి లిడ్ క్యాప్లో ఒక్క ఉద్యోగి కూడా లేరు. వేరే డిపార్ట్మెంట్ నుంచి 10 మందిని డెప్యుటేషన్పై తెచ్చి కార్యకలాపాలు ప్రారంభించాం. చంద్రబాబు గారి చొరవతో రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ సంస్థలకు అవసరమైన వస్తువులను లిడ్ క్యాప్ ద్వారా కొనుగోలు చేసేలా జీవో నెంబర్ 70 జారీ చేశారు. దీనివల్ల పోలీస్, అటవీ శాఖ సిబ్బంది బెల్ట్లు, క్యాప్స్, షూస్ కూడా మా సంస్థ ద్వారానే కొనుగోలు చేయాల్సి ఉంది. దీనివల్ల చర్మకార సోదరులకు ఉపాధి లభిస్తోంది. గిద్దలూరు నియోజకవర్గంలో 6 కోట్ల రూపాయలతో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పెట్టాం. ఆ యూనిట్ 2 నెలల్లో ఉత్పత్తి ప్రారంభిస్తుంది. కృష్ణా జిల్లా జీ కొండూరు మండలం వెల్లటూరులో 6 కోట్లతో మరో యూనిట్ ఏర్పాటు చేయబోతున్నాం. 2 యూనిట్లు ప్రారంభమైతే ఆయా శాఖల నుంచి ఆర్డర్స్ని తీసుకొని సప్లై చేస్తాం. సీడా మేము కలిసి ఒక ఎంఓయూ కుదుర్చుకొని దాదాపు 45 రోజుల పాటు ట్రైనింగ్ ఇచ్చి సర్టిఫికేట్లు ఇచ్చాం. ఇక్కడ శిక్షణ పొందిన వారికి పలు సంస్థల ఉద్యోగ అవకాశాలు లభిస్తున్నాయి. చర్మకారులు సొంత కాళ్లపై నిలబడేలా చేయాలన్నది మా సంకల్పం. చంద్రబాబు గారి ఆశీస్సులతో ఆ కళను నిజం చేస్తాం అన్నారు లిడ్ క్యాప్ చైర్మన్ పిల్లి మాణిక్యారావు.